ఏ విధంగా అయితే జంతువుల్లో రారాజుగా సింహం ఉందో అదే విధంగా పక్షుల్లో రారాజుగా గద్ద. ఈ గద్ద నుంచి ముఖ్యంగా 7 విషయాలు మనం నేర్చుకోవచ్చు. గద్ద పక్షులో రారాజుగా ఎలా మారింది? గద్దలో నుండి స్పెషల్ క్వాలిటీసే. గద్ద ఎప్పుడు కూడా చాలా ఎత్తులోనే ఎగురుతుంది. ఎవరైతే అంతే ఎత్తులో లక్ష్యాలు పెట్టుకుంటారో వారు కూడా రారాజుగా జీవితంలో ఉంటారన్న మెసేజ్ కూడా మనకు అందుతుంది. గద్ద చూపు ఎప్పుడైతే వేట మీద పడుతుందో కొంచెం కూడా ఫోకస్ తప్పకుండా వేటాడుతుంది. మనం కూడా మన జీవితంలో ఏదైనా గోల్ సెట్ చేసుకున్నామంటే కొంచెం కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూస్తే మనం కూడా మన లైఫ్లో కింగ్గా నిలబడవచ్చు. గద్ద రారాజు ఎందుకు అంటే గద్ద ఎప్పుడు కూడా గుంపులో ఉండదు. అది ఒంటరిగా ఎత్తు స్థానంలో ఎగురుతూ ఉంటుంది. అలాగే ఎంత దూరమైన ఒంటరి ప్రయాణం కోసమైనా సిద్ధపడిపోవాలి. ఖచ్చితంగా నువ్వు కూడా రారాజుగా నిలబడతావు. ఎప్పుడైనా తుఫాన్ వస్తే ఆ తుఫాన్ యొక్క గాలుల్ని వాడుకొని ఇంకా పైకి ఎగిరే ప్రయత్నం చేస్తుంది. అంటే ఏదైతే ఇబ్బందులు వస్తాయో, ఆటంకాలు వస్తాయో దాన్నే మనం సక్సెస్ కోసము ఉపయోగించుకోవాలి. గద్దలో ఉన్న ఫియర్లెస్ యాటిట్యూడ్. ఎంత పెద్ద జంతువుని వేటాడాలన్నా కానీ చాలా అవలేలుగా వెళ్ళేసి వేటాడేస్తుంది. అలాగే మన జీవితంలో ఎంత పెద్ద గోల్ని పెట్టుకుని హిట్ చేయాలన్నా కానీ నిర్భయంగా ఎప్పుడైతే అటాక్ చేస్తామో ఖచ్చితంగా సమస్యను అధిగమించవచ్చు. 6th క్వాలిటీ ఏంటో తెలుసా? దాని పిల్లల్ని ఎగరడం నేర్పించడం కోసం చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి అక్కడ వదిలేస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తుందో ఆ విధంగా దాని పిల్ల కూడా రారాజుగా ఎదుగుతుంది. ఇదే విధంగా ఎప్పుడైతే మనం కూడా మన పిల్లలకి స్పెషల్ ట్రైనింగ్ ఇస్తామో గొప్ప గొప్ప నాయకుల్ని మనం కూడా తయారు చేసుకోవచ్చు. మరొక స్పెషల్ క్వాలిటీ ఏమిటి అంటే గద్ద 70 సంవత్సరాలు బ్రతకాలంటే దానికి పెద్ద అవరోధం ఎదురవుతుంది. 40 సంవత్సరాల వయసు గద్ద పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మరణమా లేక మరొక జీవితం అనే పెద్ద ప్రశ్న దాని ముందు వచ్చి నిలబడి ఉంటుంది. 40 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాని యొక్క పంజలు కూడా బలహీనమైపోయి ఉంటాయి. దాని యొక్క ముక్కు వంకరపోయి ఉంటుంది. దాని రెక్కలు ఏవైతున్నాయో డొక్కలకి అతుక్కుని పోయి ఉంటుంది. బలహీనంగా మారిపోయి ఉంటుంది. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ గద్ద ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడ దాదాపుగా 5 నెలల పాటు కఠోర పరిశ్రమ ఎదుర్కొంటుంది. ఒక పెద్ద బండరాయి మీద కూర్చుని ముక్కు మొత్తం ఇరగ్గొట్టేసుకుంటుంది. ఆ తర్వాత తన 2 చేతుల యొక్క పంజాలు కూడా గోర్లు కూడాను ఊడిపోయేలా చేస్తుంది. కొత్త పంజాల కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే కొత్త పంజాలు వస్తాయో తన రెక్కల్లో ఉన్నటువంటి ఈకల్ని ఒక్కొక్క ఈకని పీక పారేస్తుంది. కొత్త ఈకల కోసం ఎదురు చూస్తుంది. ఎప్పుడైతే తన ముక్కుని, తన పంజాలని, తన రెక్కల్ని తనే పీకేసుకుంటుందో అప్పుడు మాత్రమే కొత్త ముక్కు వస్తుంది, కొత్త పంజాలు వస్తాయి, కొత్త ఈకలు వస్తాయి. అప్పుడే స్వేచ్ఛగా మళ్ళీ ఎగిరిపోతూ మిగిలిన మరొక 30 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంది. ఆ మిగిలిన 30 సంవత్సరాలు రావాలంటే ఈ కఠోర పరిశ్రమ మరి దానికోసం వెనకాడకుండా ఉంది. కాబట్టి అందుకే గద్ద రారాజుగా మిగిలిపోయిందని చెప్పాలి. ఈ పక్షుల్లో